ఏరమ్మా మిగతా వాళ్ళు లేరి శశివాణి ఇంకా ఇలా లేట్ అవుతుంది అందే అందుకనే ఇంక మళ్ళీ వెయిటింగ్ అయిపోతుంది నాకు మనకేమో టైం కదా ఎస్ మేడం రారు ఎస్ మేడం సరేలే మనం స్టార్ట్ చేసుకుని మొదలు పెట్టుకుందాం ఈలోపు ఎవరు వస్తారో చూద్దాం ఓకే మేడం ఆల్రెడీ మనం ఏంటంటే కార్డేటా వర్గీకరణ వృద్ధుడు చెప్పుకున్నది ప్రాక్టికల్ ఏమన్నా అర్థమైందా కొంచెం ఐడియా వచ్చిందమ్మా ఎస్ మేడం ఓకే అమ్మాయి జ్యోతికకి ఏదో ఆండ్రాయిడ్ ప్రాబ్లం అంట కదా పోనీ మీ దగ్గరికి వచ్చేస్తే ఇద్దరు ఇదవ్వచ్చు కదా అంటే వాళ్ళు ఇల్లు చాలా దూరం మేడం మా ఇంటికి లేదంటే ఎవరి ద్వారా అయినా ఇదవ్వచ్చు అదే చెప్పాను వాడు బ్రదర్కి మరి ఏ సరే హ్యాంగ్ అయిపోతుందంట మేడం ఫోన్ ఇప్పుడు కార్డేటా క్లాసిఫికేషన్ చెప్పేసుకున్నాం కదా నీకు ఐడియా ఉంటది కదా చెప్పు ఎక్రేనియేటా గుర్తుందా ఏమన్నా విన్నావా మొన్న క్లాసా మేడం ఇదంతా అయిపోయింది మళ్ళీ చెప్తాను ఎక్రేనియేటాలో మళ్ళీ ఏమొచ్చినాయి ఎక్రేనియేటాలో యూరో కార్డేటా సెఫలో కార్డేటా ఓకే యూరో ఆంపిడిస్కస్ కార్డేటాలో ఆంఫియాక్సెస్ యూరో కార్డేటాలో మళ్ళీ ఎస్సిడిఏసి లార్వేసి థాలియేసి ఎస్ థాలియేసి మళ్ళీ అందులో ఏంటది ఎస్సిడిఏసి ఎస్సిడిఏసికి ఎగ్జాంపుల్ ఏంటి గుర్తుందా ఎస్సిడిఏసికి నో హర్డ్ హెర్డమేనియా నెక్స్ట్ థాలియేసికి ఎగ్జాంపుల్ ఏంటి సాల్పా తర్వాత మూడోది లార్వేసి ఎగ్జాంపుల్ ఐకోఫ్లోరా గుర్తుందా ఇక్కడ వరకు ఎస్సిడిఏసి థాలియేసి లార్వేసి ఎస్సిడిఏసి ఎగ్జాంపుల్ హర్డమేనియా థాలియేసి సాల్పా లార్వేసి ఐకోఫ్లోరా మళ్ళీ రెండోది ఎస్ ఉన్నది మేడం అదేంటి సెఫలో కార్డేటా నోట్ చేసుకో ఇవన్నీ నువ్వు ఆ క్లాసులు మిస్ అయ్యవు తులసి ఉంది సాయి వాళ్ళంతా వచ్చారు నువ్వు మిస్ అయ్యవు నెక్స్ట్ సెఫలో కార్డేటా రెండోది సెఫలో జ్యోతి గారు కార్డేటాలో అమ్మా అన్నీ లెప్టోకార్డి అని కూడా అంటారు ఒక క్రమం లెప్టోకార్డి అనేటువంటి క్రమం ఉంది కాబట్టి అనుకున్నాము దీనికి ఎగ్జాంపుల్ యాంఫియాక్సెస్ నిన్న జనరల్ క్యారెక్టర్స్ లో చెప్పుకున్నాం ఏంటి పృష్ఠవంశం యాంఫియాక్సెస్ ఐకోఫ్లోరా వంటి జీవుల్లో జీవితాంతం ఉంటుంది అని అనుకున్నాం గుర్తుందా అది ఎస్ మేడం యూరో కార్డేట్స్ ని సెఫ్లో కార్డేట్స్ ని మనం ఏమంటాం ప్రోటో కార్డేట్స్ అని కూడా అంటాం అంటే కార్డేటా యొక్క పూర్వీక జీవులు అలాగే వీటిలో కపాలం లేదా క్రేనియం అనేది లేదు కనుక వీటిని పుర్రె లేని జీవులు ఏ క్రేనియేటాలో ఉంచాం ఓకే జ్యోతిక వచ్చావా మరి ఏమైంది రావటానికి ఫోను రిపేర్ లో ఉంది మేడం సరిగ్గా పని చేస్తలే మేడం ఎవరో ఒకరు దాంతోటి అవ్వచ్చు నువ్వు నీదనే కాదు ఒకసారి లింక్ అది లింక్ పర్మనెంట్ కదా ఆ లింక్ లోకి వెళ్ళి ఎవరి ద్వారా అయినా నువ్వు రావచ్చు ఓకేనా ఒక ఫోనే ఉంది మేడం ఆ ఫోన్ కూడా పని చేస్తలేదు మేడం
కాదు, ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరిదన్నా తీసుకో. మరి ఏం చేస్తావు? మరి అటెండెన్స్ 90% లేకపోతే కనుక స్కాలర్షిప్లు అవి కట్ చేయమని చెప్పారు, రీఎంబర్స్మెంట్ కూడా వద్దని చెప్పారు. ప్రొద్దుట చెప్పా మీ తమ్ముడికి, నిన్న కూడా చెప్పా. ఓకేనా? సరే మేడం. ఓకే ఓకే సరే. చూద్దాం చూడండి. ఇంకా తర్వాత ఈ రెండింటిని మనం ఏమన్నాం? ఏ క్రేనియేటా అన్నాం. నెక్స్ట్ క్రేనియేట్స్. క్రేనియేటాని మళ్ళీ ఏమంటాం? వర్టిబ్రేటా అని కూడా అంటారు. వర్టిబ్రేటా. క్రేనియేటా అంటే ఏంటి? క్రేనియం లేదా కపాలం అనేది ఉంటుంది. వర్టిబ్రేటా అని ఎందుకన్నాం? నిన్న కార్డేటా లక్షణాల్లో చూస్తాం మనం. ఇలా వెన్నుపూసలు అనేవి ఉంటాయి, వర్టిబ్రల్ కాలం అంటారు దాన్ని. వెన్నుపూసలు అనేది ఉన్నాయి కనుక దీన్ని ఏమంటాం? వెన్నుపాము అనేది ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాం? వర్టిబ్రేటా. వర్టిబ్రల్ కాలం ఉంది కాబట్టి వర్టిబ్రేటా అన్నాం. పుర్రె లేదా కపాలం ఉంది కాబట్టి క్రేనియేట్స్ అన్నాం. అర్థమైందా అమ్మా? తెలిసిందా? ఓకే మేడం. ఓకే. నెక్స్ట్ తర్వాత ఈ వర్టిబ్రేట్స్ లో మళ్ళీ 2 టైప్స్ చూసాం మనం. ఏ నేత, నేతో స్ట్రుమేటా. ఏ నేత వచ్చింది, నేతో స్ట్రుమేటా. నోట్ చేసుకోండి ఇవన్నీ, లైన్ డయాగ్రామ్ వేసుకోండి. ఏ నేత, నేతో స్ట్రుమేటా. ఇప్పుడు ఏ నేతలో ఏమొస్తాయి? ఏ నేత అంటే ఏంటి? జాలెస్ అంటే ఏంటి? జాలెస్ అంటే ఏంటి? అణువులు. వెరీ గుడ్. అణువులు లేనటువంటి జీవులు అంటే దవడలు లేనటువంటి జీవులు. నేతోస్టోమేటా అంటే దవడలు ఉన్నటువంటి జీవులు. దవడలు లేని జీవులు మళ్ళీ ఎన్ని రకాలు? ఏ నేతలో మళ్ళీ ఏమేమి వస్తున్నాయి చూడు. ఏ నేత, ఏ నేత కింద మళ్ళీ 2 వస్తాయి. ఒకటి ఏంటి గుర్తుందా ఏమన్నా? ఆస్ట్రకోడర్మీ. ఆస్ట్రకోడర్మీ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఆస్ట్రకోడర్మీకి ఎగ్జాంపుల్ ఏంటి చెప్తారా? ఆస్ట్రకోడర్మీ. రెండోది సైక్లోస్టోమేటా. సైక్లోస్టోమేటా. దీనికి ఎగ్జాంపుల్ సెఫలాప్సిస్. 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 2 ఉన్నాయి, ఆస్ట్రకోడర్మీ, సైక్లోస్టోమేటా. ఈ 2 కూడా ఏ నేత అంటే దవడలు లేనటువంటి జీవులు. ఆస్ట్రకోడర్మీ దానికి ఎగ్జాంపుల్ ఏంటి? సెఫలాప్సిస్. ఇంకా డైరెక్ట్ గా వాటికి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా మనం ఇక్కడే చెప్పేసుకుంటే అయిపోద్దేమో, మళ్ళీ రావక్కల. అంతేనా? హలో మేడం. ఇప్పుడు ఈ ఆస్ట్రకోడర్మీ జీవులన్నీ కూడా ఇప్పుడు లేవు, ఎక్స్టింక్ట్. అంటే ఇప్పుడు లేకుండా పూర్వం ఎప్పుడో ఉన్నాయి. అలాంటి వాటిని ఏమంటాం మనం? విలుప్తం. విలుప్తం అంటాం కదా. ఇప్పుడు లభిస్తే ఓకే, జీవించి ఉంటే ఓకే, లేకపోతే అది అంతరించిపోయినాయి అనుకో, వాటి జాతి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. అలాంటి వాటిని ఏమంటాం? ఎక్స్టింక్ట్, విలుప్తం అంటాం. ఈ ఆస్ట్రకోడర్మీ జీవులన్నీ కూడా విలుప్తమైన దవడలు లేని సక్సేరుకాలు కదా. ఇవన్నీ సక్సేరుకాలే అంటే కార్డేట్సే, కానీ ఇప్పుడు లేవు. వాటికి సంబంధించినటువంటి జీవులు ఏవి కూడా ఇప్పుడు జీవించి లేవు కనుక విలుప్తమైనవి. విలుప్తమైనవి సక్సేరుకాలు. మరి వీటికి ఏమి లేవు? దవడలు అనేవి లేవు. ఎప్పుడో పురాతన కాలంలో ఆర్డోవిషియన్ కాలం నుండి డివోనియన్ యుగం వరకు ఉన్నాయంట. సరే, వీటిలో ఏముంటది? ఆస్ట్రకోడర్మీ అని ఎందుకన్నాం? పేరులోనే ఉంది ఆస్ట్రకోడర్మీ. డర్మ్ అంటే ఏంటి? డెర్మ్ అంటే ఏంటి? చర్మం. డెర్మ్ అంటే చర్మం. ఆస్ట్రకోడర్మీ అంటే ఏంటి? చర్మాన్ని కప్పుతూ దీని చర్మంలో ఏముంటాయంట? అస్థి నిర్మిత. అస్థి అంటే ఏంటి? ఎముకతో నిర్మితమైనటువంటి అంతఃచర్మ పొలుసులు అనేవి ఉంటాయి. పొలుసులు. ఓకే. ఆస్టియల్ ఎండోడర్మల్ స్కేల్స్ ఆర్ ప్రెసెంట్. అర్థమవుతుందా? అంతఃచర్మ
పొలుసులు అనేవి ఉంటాయి. ఈ అంతఃచర్మ పొలుసులు ఉండడం బట్టి దీన్ని ఏం చేస్తాం మనం, ఏమని చెప్తాము, ఆస్ట్రోకోడర్మీ అని చెప్తాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం, ఎగ్జాంపుల్ సెఫలాప్సిస్. ఎగ్జాంపుల్ ఏంటి, సెఫలాప్సిస్. సెఫలాప్సిస్ గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రోకోడర్మీ అంతఃచర్మ అస్థి నిర్మిత పొలుసులు అనేవి ఉన్నాయి. ఇవి ఒకప్పుడు ఉండేవి. ఎప్పుడు ఉండేవి, ఆర్డోవిషియన్ నుండి డివోనియన్ యుగం వరకు ఉన్నాయి. ఇప్పుడు లేవు, అందుకని వీటిని విలుప్తం అంటాం. ఇవి ఎలాంటివి, అక్సేరికాల సక్సేరికాల, సక్సేరికాలు. నెక్స్ట్ వీటిలో ఏమి లేవు, దవడలు లేవు. దవడలు లేని విలుప్తమైన సకశేరుకాలని మనం ఏమన్నాం, ఆస్ట్రోకోడర్మీ అని అన్నాం. ఎందుకన్నాం, ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు వచ్చింది, చర్మం మీద అనేక అస్థి నిర్మిత అంతఃచర్మ పొలుసులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ రెండోది ఏంటి, సైక్లోస్టోమేటా. రెండోది ఏంటి, సైక్లోస్టోమేటా. సైక్లోస్టోమేటా పేరులోనే ఉంది, సైక్లో. సైక్లో ఏంటేంటి, గుండ్రంగా. స్టొమాటా అంటే ఏంటి, గుండ్రంగా ఉండేటువంటి నోరును కలిగినటువంటి జీవుల్ని మనం ఏమంటాం, సైక్లోస్టోమేట్స్ అంటాం. సైక్లోస్టోమేట్స్ అంటే ఏంటి, గుండ్రమైనటువంటి నోటిని కలిగిన జీవులు, వాటినే మనం సైక్లోస్టోమేటా అంటాం. దీంట్లో ఈ సైక్లోస్టోమేటాలో ఏమున్నాయి, మళ్ళీ 2 క్రమాలు ఉన్నాయంట. ఒకటి ఏంటి, పెట్రోమైజాన్షియా, ఇంకొకటి మిక్సినాయిడియా. గుర్తుందా ఏమన్నా, పెట్రోమైజాన్షియా, మిక్సినాయిడియా అనేటువంటి 2 క్రమాలు ఉన్నాయి దీంట్లో. ఈ సైక్లోస్టోమేట్స్ ని ఈ సైక్లోస్టోమేట్స్ లో మనం ఏమనుకున్నాం, ఒక పెట్రోమైజాన్షియా. ఎగ్జాంపుల్ పెట్రోమైజాన్. పెట్రోమైజాన్. రెండోది ఏంటి, మిక్సినాయిడియా. 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 మిక్సిన్. మిక్సినాయిడియా, మిక్సిన్ అన్నమాట. ఓకే, ఇలాగా వీటి గురించి. సైక్లోస్టోమేట్స్లో ఏమున్నాయి, సైక్లోస్టోమేట్స్లో 2 ఉన్నాయి, మిక్సినాయిడియా ఉంది, మిక్సినాయిడియా ఉంది, ఇంకొకటి ఏంటుంది, పెట్రోమైజాన్షియా ఉంది. పెట్రోమైజాన్షియాకి ఎగ్జాంపుల్ ఏంటి, పెట్రోమైజాన్. మిక్సినాయిడియాకి ఎగ్జాంపుల్ ఏంటి, మిక్సిన్. ఈ రెండింటిని మనం సైక్లోస్టోమ్స్ కింద చూస్తాము. ఇది మళ్ళీ ఎస్ఏగా మనకి వస్తుంది, అప్పుడు మళ్ళీ డీటెయిల్గా వీటి గురించి చూద్దాం. నెక్స్ట్ నేతోస్టోమేటా అంటే ఏంటి, దవడలు కలిగినటువంటి జీవులు. నేతోస్టోమేటా. నేతోస్టోమేటా. ఈ నేతోస్టోమేటాలో ఏమేమి ఉంటాయి, దవడలు కలిగిన జీవుల్లో, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. పైజెస్, యాంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్. ఇలాగా 3 వస్తాయి. మరి ఇప్పుడు ఉభయచరాలకి ఎగ్జాంపుల్ చూసేద్దాం. చూడు, ఉభయచరాలకి ఎగ్జాంపుల్ ఏంటి, రానా. సరీసృపాలకి ఎగ్జాంపుల్ ఏంటి, ఏదో ఒక్కొక్కటి, అదొకటే కాదు ఇంకా చాలా ఉంటాయి కదా. నెక్స్ట్ సరీసృపాల్లో ఒక ఎగ్జాంపుల్ మనం టైప్ స్టడీ అలాగా కెలోటిస్ చదువుతాం కాబట్టి కెలోటిస్. పక్షుల్లో టైప్ స్టడీ మనం ఏం చదువుతాం, కొలంబా చదువుతాం. క్షీరదాలు వచ్చేటప్పటికి ఒరిక్టోలాగస్.
ఒరిక్టోలాగస్ అంటే కుందేలు. ఇప్పుడు చేపలు ఏంటి 1 2 3 అనమాట. చేపల్లో మళ్ళీ 3 టైప్స్ చూస్తాం. ఏంటి ఏమన్నా గుర్తుందా? అంతకు ముందు క్లాస్లో మనం చెప్పుకున్నది ఉందా లేదా చూద్దాం. చేపల్లో ఏమేంటి? ఒకటి ప్లాకోడర్మీ ఒకటి. రెండోది ఏంటి? కాండ్రిక్టీస్. రెండోది ఏంటి? కాండ్రిక్టీస్. నెక్స్ట్ మూడోది ఏంటి? ఆస్టిక్టీస్. చేపల్లో 3 టైప్స్ వచ్చినాయి. ప్లాకోడర్మీ, కాండ్రిక్టీస్, అస్టిక్టీస్ అంటే అన్ని అస్థి చేపలు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు. పొద్దున్న మనం నేర్చుకున్నాం కట్లా ఒక ఎగ్జాంపుల్. కాండ్రిక్టీస్ అంటే అన్ని మృదులాస్థి చేపలు లేదా ఎలైస్మో బ్రాంక్ చేపలు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు. స్కోలియోడాన్ సొర చేప. స్కోలియోడాన్ సొర చేప. ఓకే. నెక్స్ట్ ప్లాకోడర్మీ. దానికి ఎగ్జాంపుల్ చెప్పు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? క్లైమాటిస్. ప్లాకోడర్మీకి ఎగ్జాంపుల్ క్లైమాటిస్. ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? నేతోస్ట్రోమేటాలో ఏముంటాయి? అన్ని దవడలు కలిగిన జీవులు ఉంటాయి. నేతోస్ట్రోమేటాలో మళ్ళీ 5 తరగతులు ఉన్నాయి. మొదటి తరగతి ఏంటి? చేపలు. రెండోది ఏంటి? ఉభయచరాలు. 3 సరీసృపాలు. 4 పక్షులు. 5 క్షీరదాలు. చేపల్లో మళ్ళీ 3 ఉన్నాయి క్రమాలు. ప్లాకోడర్మీ, కాండ్రిక్టీస్, ఆస్టిక్టీస్. ప్లాకోడర్మీకి ఎగ్జాంపుల్ సెఫలాప్సిస్. కాండ్రిక్టీస్కి ఎగ్జాంపుల్ అంటే మృదులాస్థి చేపలు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? మృదులాస్థి చేపలకి ఎగ్జాంపుల్ స్కోలియోడాన్. అస్థి చేపలు మూడోది. ఆస్టిక్టీస్ అంటే అస్థి చేపలు. అస్థి చేపలకి ఎగ్జాంపుల్ కట్ల. నెక్స్ట్ ఉభయచరాలు. రెండోది ఉభయచరాలకి ఎగ్జాంపుల్ రానా. నెక్స్ట్ తర్వాత మూడోది సరీసృపాలకి ఎగ్జాంపుల్ కెలోటిస్. నాలుగోది పక్షులకి ఎగ్జాంపుల్ కొలంబా, లివియా పావురం. లాస్ట్ది క్షీరదాలకి ఎగ్జాంపుల్ ఒరిక్టోలాగస్ అంటే కుందేలు. ఇది క్లాసిఫికేషన్ బ్రీఫ్గా ఒకసారి చెప్పేసేయండి. ఏమన్నా జ్ఞాపకం ఉందా? చెప్పండి క్లాసిఫికేషన్. జ్యోతిగా గుర్తుందా? క్లాసిఫికేషన్ చెప్పు. ఇప్పుడు చేపలు ఎప్పుడు చెప్పిందనే చెప్పు. కాండ్రిక్టీస్, ఆస్టిక్టీస్. ఓకే. ప్లాకోడర్మీ. ఫస్ట్ ప్లాకోడర్మీ. ఓకే. ఎగ్జాంపుల్స్ ఏమైనా గుర్తున్నాయి తల్లి? ఆస్టిక్టీస్ ఏమో కట్లా అన్నారు. కాండ్రిక్టీస్ కి కట్లా, ఆస్టిక్టీస్ ఏమో రానా. ఆస్టిక్టీస్ కి కట్ల, కాండ్రిక్టీస్ కి స్కోలియోడాన్, ప్లాకోడర్మీకి ఎగ్జాంపుల్ ఏంటి? క్లైమాటిస్ అనేది ఎగ్జాంపుల్. ఓకే. నెక్స్ట్ సత్యవాణి చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్పు. ఉభయచరాలు ఎగ్జాంపుల్ ఏంటి? ఉభయచరాలు ఎగ్జాంపుల్. హలో మేడం. ఉభయచరాలకి ఎగ్జాంపుల్ చెప్పు. రానా ఎగ్జాంపుల్ చెప్పు. సత్యవాణి. హలో మేడం. చెప్పు. వాయిస్ బ్రేక్ రానా అవుతుంది మేడం. ఎగ్జాంపుల్స్ చెప్పమ్మా. ఇప్పుడు వినపడుతుందా?
ఉభయచరాలకి నుంచి ఎగ్జాంపుల్స్ చెప్పుకెళ్ళు స్పీడ్గా. ఉభయచరాలకి ఎగ్జాంపుల్ ఏంటి? రానా. సరీసృపాలకి రానా మేడం. కప్ప కూడా సరీసృపాలు మేడం. కెలోటిస్. కెలోప్టిస్. సరీసృపాలు కెలోటిస్. పక్షులు కొలంబా లివియా. కొలంబో లివియా నెక్స్ట్ మేడం. ఓకే. క్షీరదాలు ఒరిక్టోలాగస్ కుందేలు. ఓకే. ఎస్ మేడం. నెక్స్ట్ మార్నింగ్ చెప్పారు సైక్లోస్టోమేటాలో గబ్బిలం ఎన్ని కూడా చెప్పచ్చు. మా మార్నింగ్ గబ్బిలం సైక్లోస్టోమేటా చెప్పారు కదా మేడం. గబ్బిలం చెప్పు. గబ్బిలం కూడా రాసుకోవచ్చు, చాలా ఉన్నాయి క్షీరదాలు. మానవుడు లేడా? మానవుడు కూడా క్షీరదమేగా. రాసుకోవచ్చు, ఎన్నైనా రాసుకోవచ్చు. అయితే నీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ కి పెట్టుకోవడం ఒకటే రెండో ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం. ఓకే. నెక్స్ట్ మనం ఓకే ఏం మేడం. చూసాం? మిక్సినోయిడియా పెట్రోమైజాన్షియా చూసాం. పెట్రోమైజాన్షియాకి ఎగ్జాంపుల్ పెట్రోమైజాన్, మిక్సినోయిడియాకి ఎగ్జాంపుల్ మిక్సిన్. ఆ రెండింటిని మనం ఏమన్నాం? సైక్లోస్టోమేటా అన్నాం. సైక్లోస్టోమేటా. ఇది మళ్ళీ ఇంపార్టెంట్ ఎస్సే. ఇది ఇంపార్టెంట్ ఎస్సే. సైక్లోస్టోమ్స్ సాధారణ లక్షణాలు వర్గీకరణను వివరించము అని అడుగుతాడు. జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సైక్లోస్టోమేట్స్ అన్నప్పుడు నువ్వు రాయాలన్నమాట. ఓకే. ఇప్పుడు సైక్లోస్టోమేట్స్ గురించి మనం చూద్దాము. ఒక షార్ట్ లాగా చూద్దాం ఈ రెండిటికి మధ్య భేదాలు ఏంటి అనేది. ఈ సైక్లోస్టోమేటాలు ఏమేమి ఉన్నాయి? పెట్రోమైజాన్ అనేది ఉంది, పెట్రోమైజాన్షియా క్రమానికి చెందింది. అలాగే మిక్సిన్ అనేది ఉంది, మిక్సినాయిడియా క్రమానికి చెందినది. అసలు వీటి యొక్క డయాగ్రామ్స్ వేస్తే కొంచెం మీకు ఏమన్నా ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇది పెట్రోమైజాన్. చూడు, డయాగ్రామ్ వేస్తే ఏమేమి తెలుస్తుంది దీంట్లో? లేబులింగ్. ఇదేంటి? పాము కాదు, పెట్రోమైజాన్. ఏంటది? పెట్రోమైజాన్. పెట్రోమైజాన్. ఈ పెట్రోమైజాన్ లో ఏమేమి ఉంటది లేబులింగ్? ఇది తల. ఇది తల. ఇది నేత్రం. ఇదిగో ఇది ఇలా ఉంది కదా, హాస్యగరాటు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. హాస్యగరాటు. ఓకే. తల. ఏంటమ్మా, కనిపిస్తుందా? హలో, డయాగ్రామ్ కనిపించట్లేదు మేడం. ఇప్పుడు మళ్ళీ వేస్తాను చూడు. కనబడుతుందా అన్నా? కనబడిందా? ఇప్పుడు కూడా నీకు ఏదైనా ఆప్షన్ లోకి వెళ్ళేవేమో చూసుకో. కనబడిందా? లేదు మేడం, నేనే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ రా. అదే మరి అక్కడ ప్రాబ్లం అయితే అలా. ఇదిగో కనబడిందా? కనిపించింది మేడం.
ఓకే, అయితే మళ్ళీ వేస్తాను చూడు డయాగ్రామ్. కనబడుతుందమ్మా? కనిపిస్తుందా? ఎస్ మేడం. ఓకే. ఒకటి, 2, 3, 4, 5, 6, 7 వేసుకో. ఇప్పుడు ఓకేనా? కనబడుతుందమ్మా? లేదు మేడం, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటున్నాడు. ఇప్పుడు కనిపించట్లేదా? ఇందాక కనబడిందన్నావు. ఇందాక కనిపించింది మేడం, మళ్ళీ ఆగిపోయింది మేడం. ఇప్పుడు కనిపించట్లేదా? కనిపించట్లేదు మేడం. మళ్ళీ వెనక్కి రా. మళ్ళీ వెనక్కి వచ్చి అదే ఆప్షన్ లోకి రా నువ్వు. కనబడుతుందా? ఏమా కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. కనబ ఏమేసా? ఇట్లాగా ప్లస్ మార్క్ లాగా. అదే నేను అదే వేస్తున్నా. నీకేమన్నా కనిపిస్తుందా లేదా అని. ఓకేనా? కనిపిస్తుంది. సరే, అయితే మళ్ళీ రబ్ చేస్తాను చూడు బోర్డ్. పెట్రోమైజాన్ యొక్క డయాగ్రామ్ వేసుకుంటున్నాం మనం. కనిపిస్తుందమ్మా? సత్యవాణి కనబడుతుందా? ఓకేనా? ఇది పెట్రోమైజాన్ వేసుకున్నావా? ఇది మొప్ప చీలికలు. మొప్ప చీలికలు. దీని ఏమంటాం? హాస్యగరాటు. 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 ఇది కన్ను.
కన్ను, హాస్యగరాటు, మొప్ప చీలికలు, ఇదంతా కూడా తల. తల 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 అనేది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు కింద ఏం కనబడుతుంది? నోరు. నోరు ఇదేమో మొదటి పృష్ఠభాజం. మొదటి పృష్ఠభాజం, ఇది రెండవ పృష్ఠభాజం. రెండవ పృష్ఠభాజం. ఇది పుచ్చభాజం. పుచ్చభాజం. ఇక్కడ ఏముంది? మూత్ర జననేంద్రియ రంధ్రం. మూత్ర జననేంద్రియ రంధ్రం. ఇక్కడ పాయువు. పాయువు అనేది ఉంది. ఓకే. మరి ఇంకేం కనబడుతుంది మనకి ఇక్కడ? డయాగ్రామ్ వేసుకున్నాం. మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ వేస్తాను చూడండి. శరీరం ఇలా చూస్తే స్తూపాకృతిలో ఉంది. నెక్స్ట్ వాజాలు అనేవి ఉన్నాయి. ఏమేమి వాజాలు? పృష్ఠభాజం, మొదటి పృష్ఠభాజం, రెండవ పృష్ఠభాజం, నెక్స్ట్ పుచ్చభాజం. ఇది పుచ్చభాజం, ఇది రెండవ పృష్ఠభాజం, ఇది మొదటి పృష్ఠభాజం. తర్వాత నేత్రము అనేది ఉంది. దీనికి హాస్యగరాటు అనేటువంటి నిర్మాణం ఒకటి ఉంది. నాసికా రంధ్రాలు ఉన్నాయి. నెక్స్ట్ మొప్ప చీలికలు 1 2 3 4 5 6 7 7 జతల మొప్ప చీలికలు అనేవి ఉన్నాయి. వాయువుకి దగ్గరలో మనం ఇంకొక నిర్మాణం చూస్తుంది. దాన్ని ఏమంటాం? మూత్ర జననేంద్రియ నిర్మాణం. మూత్ర జననేంద్రియ సూక్ష్మాంకురం లేదా మూత్ర జననేంద్రియ నిర్మాణం అనేది ఉంటుంది. ఇది పెట్రోమైజాన్ గురించి. పెట్రోమైజాన్ అనేటువంటి సైక్లోస్టోమేట్ గురించి. ఇంకోటి ఉంది కదా మిక్సీను, దాని డయాగ్రామ్ కూడా వేసుకున్నాక నీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు డిఫరెన్సెస్ అనేది మనం నోట్ చేసుకోవచ్చు. రెండోదేంటి? మిక్సీనాయిడియా. మిక్సీనాయిడియా అనేటువంటి క్రమం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? మిక్సీన్. మిక్సీన్ని మనం ఏమంటాం? హేగ్ చేప, హేగ్ ఫిష్. హేగ్ చేప. మిక్సీన్ని ఏమంటాం? హేగ్ చేప లేదా హేగ్ ఫిష్ అంటాం. పెట్రోమైజాన్ని ఏమంటాం మనం? ల్యాంప్రే అంటాం. ఇప్పుడు ఈ మిక్సీన్ అనేది ఎలా ఉంటుందో డయాగ్రామ్ చూద్దాం. చూడండి మిక్సీన్ డయాగ్రామ్. ఇది మిక్సీన్. ఇదేంటి? పుచ్చభాజం. పుచ్చభాజం. దానికి కంటిన్యూషన్గా ఇంకొక వాజం ఉంది. దాన్ని ఉదర తలం వరకు విస్తరించి ఉంది. దాన్ని ఉదర మధ్యవాజం అని అంటారు. ఉదర మధ్యవాజం. ఇది ఉదర మధ్యవాజం. ఉదర మధ్యవాజం. ఇది పుచ్చవాజం. పుచ్చవాజం. తర్వాత దీని యొక్క శరీరం మీద అనేక శ్లేష్మ గ్రంథులు అనేవి ఉంటాయి. ఇలా అనేక నంబర్ ఆఫ్ శ్లేష్మ గ్రంథులు. శ్లేష్మ మ్యూకస్ గ్లాండ్స్. శ్లేష్మ గ్రంథులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి? ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. వాటిని జ్ఞాన స్పర్శకాలు అంటారు. జ్ఞాన స్పర్శకాలు. జ్ఞాన స్పర్శకాలు అనే నిర్మాణం ఉన్నాయి. నెక్స్ట్ ఇదంతా కూడా తల. ఇది నేత్రం. ఇది నేత్రం. ఇక్కడ
ఏముంటాయి, మొప్ప చీలికలు అనేవి ఉంటాయి. మొప్ప చీలికలు ఇవన్నీ కూడా మొప్ప చీలికలు. చూడండి, మిక్సినాయిడియా అనేటువంటి క్రమంలో మిక్సీన్ అనేటువంటి ఒక జీవి ఉంది. ఆ మిక్సీన్నే మనం హ్యాగ్ ఫిష్ అంట. డయాగ్రామ్స్ చూస్తే ఇందాక పెట్రోమైజాన్ వేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మిక్సీన్ అనే దాన్ని వేసుకున్నాం. ఈ రెండిటికి మధ్య భేదాలు చూద్దాం. పెట్రోమైజాన్కి మిక్సీన్కి మధ్య భేదాలు చూద్దాం. చూడండి ఏం భేదాలు ఉంటాయి, మెయిన్ డిఫరెన్సెస్. ముందు పెట్రోమైజాన్ని ఏమన్నాము చూద్దాం, తర్వాత ఆహారపు అలవాట్లు, దాంట్లో ఏం చూస్తున్నాము, ప్రధానమైనటువంటి భేదాలు, ఇవన్నీ కలిపి రాసుకుంటే నీకు జనరల్ క్యారెక్టర్స్ కింద ఒక ఎస్ఏగా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. చూడు, పెట్రోమైజాన్, ఇక్కడ ఏం రాస్తావు, పెట్రోమైజాన్ గురించి పాయింట్స్ రాస్తావు, ఇక్కడేమో మిక్సీన్ గురించి పాయింట్స్ రాస్తావు. ఫస్ట్ ఏమంటావు, కామన్ నేమ్. ఈ పెట్రోమైజాన్ ఏమంటాం మనం, లాంప్రే అన్నాం, లాంప్రే అన్నాం. మిక్సీని ఏమన్నాం, హాగ్ చేప అన్నాం, హాగ్ చేప, హ్యాగ్ చేప అన్నాం. దీన్నేమో లాంప్రే అన్నాం. నెక్స్ట్, ఇది సముద్రపు జీవి, కానీ ప్రత్యుత్పత్తి జరపడానికి అంటే గుడ్లు పెట్టడానికి ఎక్కడికి వెళ్తుంది, మంచినీటికి వెళ్తుంది. మంచినీటిలోకి వెళ్ళి అక్కడ గుడ్లు పెట్టేసి ఆ పని పూర్తయ్యాక మళ్ళీ సముద్రానికి చేరుకుంటుంది అనమాట. అలాంటి వలసని మనం ఏమంటాం, అనాడ్రామస్ వలస అంటాం. అనాడ్రామస్ మైగ్రేషన్ లేదా అనాడ్రామస్ వలస. ఇది సముద్రపు జీవి కానీ ప్రత్యుత్పత్తి అవసరాలకి నదుల్లోకి పోతుంది, అనాడ్రామస్ వలసని చూపిస్తుంది. ఇది మటుకి జీవితాంతం సముద్రంలోనే ఉంటుంది, అంటే ఇది సముద్రపు జీవి. ఇది సముద్రపు జీవి అయినప్పటికీ ప్రత్యుత్పత్తి లేదా ప్రజన నిమిత్తం నదుల్లోనికి వెళ్తుంది. అది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి, పెట్రోమైజాన్ని సాధారణంగా లాంప్రే అంటాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, మిక్సీన్ని సాధారణంగా హ్యాగ్ చేప లేదా హ్యాగ్ ఫిష్ అంటాం. ఓకే, నెక్స్ట్ మూడో పాయింట్ చూస్తే పెట్రోమైజాన్ యొక్క లార్వా ఎలా ఉంటుంది, ప్రౌఢజీవి ఎలా ఉంటుంది, అలాగే మిక్సీన్ వేటిని ఆహారంగా గ్రహిస్తుంది. చూద్దాం. చూడు, పెట్రోమైజాన్ యొక్క ప్రౌఢజీవులు బాహ్య పరాన్న జీవులు, అంటే లాంప్రేలు, ప్రౌఢ లాంప్రేలు బాహ్య పరాన్న జీవులు. మరి లార్వా ఏంటి, స్వేచ్ఛాజీవి. లార్వా స్వేచ్ఛాజీవి. లార్వా స్వేచ్ఛాజీవి. లార్వా ఏంటి, స్వేచ్ఛగా జీవిస్తుంది. ఇప్పుడు హేగ్ చేప ఏంటి, హేగ్ చేప ఇది కుళ్ళుతున్నటువంటి మృత కళేబరాల్ని, కర్బన పదార్థాలని ఆహారంగా తీసుకుంటుంది. కుళ్ళుతున్న కర్బన పదార్థాలని మృత కళేబరాల్ని ఆహారంగా తీసుకుంటుంది. ఎవరు, హేగ్ చేప. ఏమేమి చూసాం, పెట్రోమైజాన్ని లాంప్రే అంటాం, మిక్సీన్ ఏమో హేగ్ ఫిష్ లేదా హేగ్ చేప అంటాం. నెక్స్ట్, పెట్రోమైజాన్ అనేది సముద్రపు జీవి అయినప్పటికీ కూడా ప్రజన్నము లేదా పిల్లల్ని పెట్టడానికి నదుల్లోనికి వెళ్తుంది. మిక్సీన్ లేదా హేగ్ చేప అన్నది జీవితాంతం సముద్రంలోనే ఉంటుంది. నెక్స్ట్, పెట్రోమైజాన్ అనేది ప్రౌఢజీవి. ప్రౌఢ పెట్రోమైజాన్ పరాన్న జీవనం గడుపుతుంది. అంటే ఏంటి, రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంది అనమాట. అలాంటి పరాన్న జీవుల్ని మనం ఏమంటాం, మనకు తెలుసు, గజాలగా లేదంటే దోమ ఇలాంటివి రక్తాన్ని గ్రహిస్తాయి. అలాంటి వాటిని ఏమంటాం మనం, శాంగ్వివోరస్ పరాన్న జీవులు. శాంగ్వివోరస్ పరాన్న జీవులు అంటాం. ఈ పెట్రోమైజాన్ లాంటివి ప్రౌఢ జీవులు, పరాన్న జీవులు, అంటే రక్తాన్ని ఆహారంగా గ్రహిస్తాయి, శాంగ్వివోరస్ పరాన్న జీవులు. మిక్సీన్ ఏం చేస్తుంది, కుళ్ళుతున్నటువంటి ఆహార పదార్థాలని లేదంటే చనిపోయినటువంటి జంతువుల్ని ఏం చేస్తుంది, ఆహారంగా గ్రహిస్తుంది అనమాట. అదొకటి. నెక్స్ట్, శరీరం చూస్తే ఎలా ఉంటుంది, శరీరం ఆకృతి ఎలా ఉంటుంది. పెట్రోమైజాను మిక్సీను రెండు కూడా మనం డయాగ్రామ్స్ వేసుకుని చూసుకున్నాం. చూడగానే నీకు ఏమి అర్థమైంది, పెట్రోమైజాన్ అనేది పొడవుగా స్తూపాకారంగా ఉంది, పొడవు స్తూపాకృతిలో ఉంది, స్తూపాకృతిలో ఉందన్నమాట. ఇది పెట్రోమైజాన్.
ఈ మిక్సీన్ అనేది ఈల్ చేప, ఈల్ ఫిష్, ఈల్ చేప వలె ఉంది శరీరం. పెట్రోమైజాన్ అయితే పొడవుగా స్తూపాకృతిలో ఉంది. మిక్సీన్ లో అయితే ఎలా ఉంది, ఈల్ చేపలాగా ఉంది. ఇంకో పాయింట్, దీంట్లో పీనియల్ నేత్రము అనేది ఉంటుంది. పెట్రోమైజాన్ లో పీనియల్ నేత్రం, పీనియల్ నేత్రం అనేది ఉంటుంది. దీనిలో పీనియల్ నేత్రం అనేది ఏమి ఉండదు, అలాంటి నిర్మాణం ఏమి మనం చూడం. నెక్స్ట్ ఇంకేం పాయింట్స్ చూస్తున్నాం మనం పెట్రోమైజాన్కి మిక్సీన్కి ఉన్నటువంటి ప్రధానమైన భేదాల్లో ఇంకొక లక్షణం చూద్దాం. దీంట్లో హాస్యగరాటు అనేది మనం చూసాం. హాస్యగరాటు, ఓరల్ ఫన్నెల్, హాస్యగరాటు అనేది ఉంటుంది. దీంట్లో హాస్యగరాటు అనేది ఏమీ కూడా మనం చూడం. తర్వాత ఇంకేంటి, హాస్యగరాటు యొక్క అడుగు భాగాన ఏముంటది, నోరు అనేది ఉంటుంది. హాస్యగరాటు ఉంటుంది, హాస్యగరాటం యొక్క అడుగు భాగంలో నోరు అనేది ఉంటుంది. కానీ ఇక్కడ హాస్యగరాటు లేదు కాబట్టి నోరు ఎక్కడ ఉంటుంది, పూర్వార్థంలో ఉంటుంది. అక్కడ హాస్యగరాటు అనేటువంటి నిర్మాణం ఉంది కాబట్టి దానికి ఉదరతలంలో నోటిని చూస్తాం. ఇక్కడేమో హాస్యగరాటు వంటి నిర్మాణం లేదు కాబట్టి యాంటీరియర్ రీజియన్ అంటే పూర్వాంతంలో నోరు అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పర్శకాలు అనేవి ఏమి ఉండవు. స్పర్శకాలు అనేవి ఉండవు, కానీ ఇక్కడ నోటిని ఆవరించి నోటి చుట్టూ స్పర్శకాలు అనేవి ఉంటాయి. ఇప్పటికి ఎన్ని పాయింట్స్ చూసాం? పెట్రోమైజాన్ని మనం ఏమన్నాం, లాంప్రే అన్నాం. మిక్సీన్ ఏమన్నాం మనం, హేగ్ చేప అన్నాం. నెక్స్ట్ పెట్రోమైజాన్ ఏంటది, సముద్రపు జీవి అయినప్పటికీ కూడా ప్రజల నిమిత్తం గుడ్లు పెట్టడానికి ఎక్కడికి వెళ్తుంది, అది గుడ్లు పెట్టడానికి మంచినీటిలోనికి వెళ్తుంది, అంటే నదుల్లోనికి వెళ్తుంది. అలాంటి వలసను మనం ఏమన్నాం, అనాడ్రామస్ వలస అని అన్నాం. అదే మిక్సీన్ చూస్తే అది మొత్తం జీవితాంతం సముద్రంలోనే ఉండిపోతుంది. ఇంకా మనకి ఏం కనబడుతుంది, పెట్రోమైజాన్ యొక్క షేప్ చూస్తే పెట్రోమైజాన్ ఎలా ఉంది, స్తూపాకృతిలో ఉంది. నెక్స్ట్ ఇంకెలా ఉంది, పొడవుగా ఉంది. అదే నీకు మిక్సీన్ చూస్తే ఈల్ చేప వలె ఉందన్నమాట, ఈల్ లాగా ఉంది. నెక్స్ట్ ఇంకా ఏం చూసాం, దీంట్లో పీనియల్ నేత్రం అనేటువంటిది ఉంది. దీంట్లో పీనియల్ నేత్రం అలాంటి నిర్మాణం ఏమీ లేదు. తర్వాత దీంట్లో మనం హాస్యగరాటు అనేటువంటి నిర్మాణం చూసాము. ఈ మిక్సీన్లో చూస్తే హాస్యగరాట అనేది లేదు. ఎప్పుడైతే ఇక్కడ హాస్యగరాట ఉందో దానికి ఉదరతలంలో నోరు అనేది ఉంటుంది. ఇక్కడ హాస్యగరాట లేదు కాబట్టి నోరు డైరెక్ట్గా పూర్వాంతంలో ఉంది. నెక్స్ట్ ఇందులో చూస్తే స్పర్శకాలు అనేవి ఉండవు, కానీ ఇక్కడ నోటిని ఆవరించి చుట్టూతా స్పర్శకాలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. నెక్స్ట్ పెట్రోమైజాన్ ప్రౌఢ జీవి ఏమో పరాన్నజీవి, అంటే రక్తాన్ని ఆహారంగా గ్రహిస్తుంది కనుక దాన్ని ఏమంటాం, శాంగ్వివోరస్ పరాన్నజీవి అంటాం. అదే మిక్సీన్ అయితే కనుక కుళ్ళిపోతున్నటువంటి మృతకళేబరాల్ని లేదా అంగార పదార్థాలను, ఆర్గానిక్ మ్యాటర్ని ఆహారంగా తీసుకుంటుంది. మొప్ప చీలికలు చూస్తే మనం పెట్రోమైజాన్ డయాగ్రామ్ వేసుకున్నప్పుడు చూసాం, 7 జతలు గిల్ స్లిట్స్, 7 pairs ఆఫ్ గిల్ స్లిట్స్, 7 జతలు ఉంటాయి. అదే మిక్సీన్లో చూస్తే ఏం కనిపిస్తుంది అంటే 15 జతల వరకు మొప్ప చీలికలు అనేవి కనిపిస్తాయి. ఇక్కడ 7 జతలు ఉంటాయి, అక్కడ 2 పృష్ఠవాజాలు కనబడతాయి. ఇక్కడ పెట్రోమైజాన్ మనం డయాగ్రామ్ వేసుకున్నప్పుడు మొదటి పృష్ఠవాజం, రెండవ పృష్ఠవాజం అని లేబులింగ్ చేసుకున్నాం. సో పృష్ఠవాజాలు 2 కనబడతాయి, ఒక పుచ్చువాజం కనబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే పుచ్చువాజం కామని ఇక్కడ ఉదర మధ్యవాజం అనుకున్నాం, అంటే ఉదరవాజం కనబడుతుంది. అక్కడేమో 2 పృష్ఠవాజాలు పుచ్చువాజం ఉంటుంది, ఇక్కడేమో ఉదర మధ్య భాగం మరియు పుచ్చువాజం అనేది ఉంటుంది. అది కూడా ప్రధానమైన తేడా. మొప్ప చీలికలేమో ఇక్కడ 7 జతలు ఉన్నాయి, ఇక్కడ 17 జతలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ లోపలి చెవిలో 2 అర్ధవర్తుల కుల్యలు అనేవి ఉంటాయి, 2 సెమీలూనార్ కెనాల్స్, 2 అర్ధవర్తుల కుల్యలు ఉంటాయి. ఇక్కడ మట్టికి లోపల చెవిలో ఒకే ఒక అర్ధవర్తుల కుల్య అనేది ఉంటుంది. నెక్స్ట్ కపాలనాడులు చూస్తే ఇక్కడ 10 జతలు ఉంటాయి, ఇక్కడ 8 జతలే ఉంటాయి. కపాలనాడులు 10 జతలు, 8 జతలు. ఇంకా తర్వాత పాయింట్లు ఇంపార్టెంట్, ఇది ఎస్ఏగా కూడా వస్తుంది. అదేవిధంగా షార్ట్కి అడుగుతాడు పెట్రోమైజాన్ గురించి కానీ మిక్సీన్ గురించి కానీ, లేదా భేదాలు రాయమని కానీ, లేదా సైక్లోస్టోమేట్స్ అని కానీ ఏదో ఒక క్వశ్చన్ మ్యాక్సిమం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో కపాలనాళ్ళు 10 జతలు,
8 జతలు అనుకున్నాం. నెక్స్ట్ మూత్రపిండాలు పెట్రోమైజాన్లో మూత్రపిండాలు మీసోనెఫ్రిక్ అంటే మధ్య వృక్క రకానికి చెందిన మధ్య వృక్క రకం. ఇక్కడ మూత్రపిండాలు ప్రోటోనిఫ్రిక్ అంటే ప్రాథమిక వృక్క రకం అనమాట. ఇదేమో పెట్రోమైజాన్లో చూస్తే బాగా అభివృద్ధి చెందేసి ఉంటాయి. అదే మిక్సిన్లో చూస్తే ఏముంటుంది, ఈ పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు అంతగా అభివృద్ధి చెంది ఉండవు, అంటే క్షీణించి ఉంటాయి అన్నమాట. పెట్రోమైజాన్ ఏంటి, ఏకలైంగికాలు. అదే మిక్సిన్ చూస్తే ఉభయ లైంగికాలు, అంటే రెండు సెక్సెస్ ఒకే దాంట్లో ఉంటాయి అన్నమాట. దీంట్లో అండాలు చిన్నవి, చిన్న అండాలు పెట్రోమైజాన్లో చిన్నవిగా ఉంటాయి. కానీ ఇక్కడ మిక్సిన్లో చూస్తే అండాలు పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ పెట్రోమైజాన్లో చూస్తే పరోక్ష అభివృద్ధి అంటే లార్వా అనేది ఉంది, దాన్ని ఏమంటాం, అమ్మోసీటస్ లార్వా అని అంటాం. ఇక్కడ ఏం లార్వా లేదు కాబట్టి ప్రత్యక్ష అభివృద్ధి, డైరెక్ట్ డెవలప్మెంట్. డిఫరెన్సెస్ కొత్తగా ఏం పాయింట్లు నేర్చుకున్నాం, కొత్తగా మొప్ప చీలికలు నేర్చుకున్నాం. మొప్ప చీలికలు పెట్రోమైజాన్లో చూస్తే 7 జతలు ఉంటాయి. అదే మిక్సిన్లో చూస్తే 15 జతలు అనేవి ఉంటాయి. మూత్రపిండాలు పెట్రోమైజాన్లో మధ్య వృక్క రకానికి చెందింది, అదే మిక్సిన్లో చూస్తే ప్రాథమిక వృక్క రకానికి చెందింది. నెక్స్ట్ వాజాలు చూస్తే పెట్రోమైజాన్లో పృష్ఠవాజాలు 2 ఉంటాయి, మొదటి పృష్ఠవాజం, రెండవ పృష్ఠవాజం. దాంతోపాటు పాయువాజం అనేది ఉంటుంది. అదే మిక్సీల్లో చూస్తే పృష్ఠవాజాలు ఏమి కనబడవు మనకి, ఒకే ఒక ఉదర మధ్యవాజం కనబడుతుంది, పుచ్చువాజం కనబడుతుంది. అంటే పెట్రోమైజాన్లోను మిక్సిన్లోను ఉమ్మడిగా ఉన్న వాజం ఏదనమాట, పుచ్చవాజం. తర్వాత నాసికారంధ్రం అనేది పృష్ఠ మధ్యంగా ఉంటుందన్నమాట పెట్రోమైజాన్లో. అదే మిక్సిన్లో చూస్తే పూర్వాంతంలో ఉంటుంది, అంటే ముందు భాగంలో నాసికారంధ్రం ముక్కు అనేది పూర్వ భాగంలో ఉంటుంది మిక్సిన్లో. పెట్రోమైజాన్లో చూస్తే పృష్ఠ మధ్య భాగంలో ఉంటుంది. నెక్స్ట్ పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు పెట్రోమైజాన్లో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. మిక్సిన్లో చూస్తే పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు అంతగా అభివృద్ధి చెంది ఉండవు, లేదా క్షీణ దశలో ఉంటాయి. పెట్రోమైజాన్ చూసినట్లయితే ఏకలైంగికాలు, మిక్సిన్ చూసినట్లయితే ఉభయ లైంగికాలు, 2 సెక్సెస్ ఒకే జీవులో ఉంటాయి. అది నెక్స్ట్ పెట్రోమైజాన్ అనేది పరోక్షాభివృద్ధిని సూచిస్తుంది. పరోక్షాభివృద్ధి అంటే ఏంటి, లార్వా దశ ఉంటే పరోక్షాభివృద్ధి అన్నాం, లార్వా లేకపోతే ప్రత్యక్షాభివృద్ధి అన్నాం. దీంట్లో ఏం లార్వా ఉంటుంది పెట్రోమైజాన్ జీవిత చరిత్రలో, అమ్మోసీటస్ లార్వా ఉంటుందంట. అమ్మోసీటస్, ఒక్కోసారి అమ్మోసీటస్ లార్వా అనేసి 5 మార్క్స్కి షార్ట్కి అడుగుతాడు, లేదా ల్యాంప్రే అని అడుగుతాడు. ఇప్పుడు ఏం రాయాలి, మళ్ళీ పెట్రోమైజాన్ గురించే రాయాలి. పెట్రోమైజాన్ యొక్క లార్వాని ఏమంటాం, అమ్మోసీటస్ లార్వా. జీవిత చరిత్రలో అమ్మోసీటస్ లార్వా అనేది ఉంది కాబట్టి దాని అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి, పరోక్ష అభివృద్ధి. ఏ విధమైనటువంటి లార్వా లేదు కాబట్టి మిక్సిన్ యొక్క అభివృద్ధి ఏంటి, ప్రత్యక్ష అభివృద్ధి, డైరెక్ట్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ పెట్రోమైజాన్లో అండాలు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి పెట్రోమైజాన్లో. అదే మిక్సిన్లో చూస్తే అండాలు పెద్దవిగా ఉంటాయి అనమాట, మెగాలైసెల్ అండాలు అనమాట. తర్వాత మూత్రపిండాలు చూస్తే పెట్రోమైజాన్లో మధ్య వృక్క రకానికి చెందినవి, మిక్సిన్లో ప్రాథమిక వృక్క రకానికి చెందినవి. తర్వాత అంతర చెవి, మనకు చెవిలో భాగాలు ఉంటాయి, ఏంటి, బాహ్య చెవి, దాన్ని పిన్న అంటాం, మధ్య చెవి, అంతర చెవి అనేటువంటి భాగాలు ఉంటాయి. అంతర చెవిలో పెట్రోమైజాన్లో చూస్తే 2 అర్ధవర్తుల కుల్యలు, 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్, అర్ధవర్తుల కుల్యలు 2 ఉంటాయి పెట్రోమైజాన్లో. అదే మిక్సిన్లో చూస్తే ఒకటే ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ నోటి దగ్గర పెట్రోమైజాన్లో ఏ విధమైన స్పర్శకాలు ఉండవు, కానీ మిక్సిన్లో నోటిని ఆవరించి అనేక స్పర్శకాలు అనేవి మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ నాసికారంధ్రం అనేది ఒక్కటే ఉంటుంది. ఆ నాసికారంధ్రం పృష్ఠ మధ్య భాగంలో
ఉంటుంది ఎక్కడ పెట్రోమైజాన్లో. అదే మిక్సిన్లో చూస్తే నాసికారంధ్రం పూర్వాంతంలో ఉంటుందన్నమాట. తర్వాత ఆస్యగరాటు అనేటువంటి నిర్మాణం మనం పెట్రోమైజాన్లో చూస్తాం. ఆస్యగరాటు అనేది మిక్సిన్లో మనం చూడం. ఎప్పుడైతే ఆస్యగరాట్ లేదో మిక్సిన్లో నోరు ఎక్కడ ఉంటుంది అనమాట, పూర్వాంతంలో ఉంటుంది, అంటే పూర్వ భాగంలో ఉంటుంది. అదే నువ్వు పెట్రోమైజాన్లో చూస్తే ఆస్యగరాటు అనేటువంటి నిర్మాణం ఉంది కాబట్టి నోరు ఏం చేస్తుంది, ఈ ఆస్యగరాటు యొక్క ఉదర భాగంలో ఉంటుందన్నమాట. ఇంకా పీనియల్ నేత్రం అనేది, పీనియల్ ఐ అనేది ఉంటుంది దేంట్లో, పెట్రోమైజాన్లో. అది అవశేషావయవంగా ఉంటుంది. పీనియల్ నేత్రం అనేది అవశేషావయవం, వెస్టిజియల్ ఆర్గాన్గా మిక్సిన్లో ఉంటుంది, అంటే అది ఉండదు. దేహం చూస్తే స్తూపాకృతిలో పొడవుగా పెట్రోమైజాన్లో మనం చూస్తాం. అదే మిక్సిన్ చూస్తే ఒక చేప, ఈల్ ఫిష్, అది సన్నగా ఎలా ఉంటుంది, ఈల్ అంటే ఒక జవ్వలాగా అలా ఉంటుంది ఇది మిక్సిన్. నెక్స్ట్ పెట్రోమైజాన్ జీవులు చూస్తే ప్రౌఢ జీవులు బాహ్య పరాన్న జీవులుగా ఉంటాయి, అంటే ఏదైనా జంతువు యొక్క రక్తాన్ని పీలుస్తాయి అన్నమాట. అది అలాంటి రక్తాన్ని పీల్చేటువంటి పరాన్న జీవులు మనం ఏమంటాం, శాంగ్వివరస్ పరాన్న జీవులు అంటాం. కానీ మిక్సిన్ అలా కాదు, చనిపోయినటువంటి జంతువు వృక్ష కళేబరాల్ని, కుళ్ళిపోతున్నటువంటి పదార్థాల్ని ఆహారంగా గ్రహిస్తుంది. మరి పెట్రోమైజానికి లార్వా ఉందనుకున్నాం కదా ఇందాక, అందువల్ల దాన్ని పరోక్షాభివృద్ధి అన్న, అమ్మోసీటస్ లార్వా. ఆ లార్వా మట్టికి స్వతంత్ర జీవనాన్ని గడుపుతుంది అనమాట. అంటే లార్వా అనేది స్వేచ్ఛగా ఉంటుంది, వేటిని ఆహారంగా అంటే పరాన్నజీవిగా ఉండదు. తర్వాత పెట్రోమైజాన్ చూస్తే మనకి దానికి ఒక ముద్దు పేరు ఉంది. పెట్రోమైజాన్ని మనం ఏమంటాం, ల్యాంప్రే అంటాం. అదే మిక్సిన్ అయితే హేగ్ ఫిష్ అంటాం, హేగ్ చేప అని అంటాం. అది పెట్రోమైజాను మిక్సిన్ రెండు కూడా సముద్రపు జీవులు, రెండు సముద్రాల్లోనే ఉంటాయి. ఈ పెట్రోమైజాన్ అనేది ఏం చేస్తుంది, ప్రజనన నిమిత్తం, అంటే గుట్లు పెట్టేటప్పుడు సముద్రపు నీటి నుండి ఉప్పు నీటికి వెళ్తాయి. కొన్ని చేపలు ఏం చేస్తాయి, ఉప్పు నీటి నుండి సముద్రం నీటిలోనికి వస్తాయి. ఏవైతే ఈ చేపలు వలసల్లో చూస్తాం మనం, కొన్ని సముద్రాల్లోనే ఉంటాయి పర్మనెంట్గా మొత్తం జీవితాంతం, కొన్ని నదుల్లోనే ఉంటాయి. కొన్ని అలా కాకుండా సముద్రాల నుండి మంచినీటికి వెళ్తాయి, అలాగే మరికొన్ని మంచినీటి నుండి సముద్రాలకు వెళ్తాయి. ఎంత టైం బీయింగ్ అంటే కొంతకాలం మాత్రమే. ఏ పర్పస్ వచ్చేవి, స్పానింగ్ అంటే గుడ్లు పెట్టడానికి వెళ్తాయి. దాన్ని మనం ఏమంటాం, తాత్కాలికంగా వెళ్తుంది కాబట్టి వలస అని అంటాం. ఈ పెట్రోమైజాన్లో చూస్తే యాక్చువల్గా అది ఎక్కడ ఉంటుందంట, సముద్రంలో ఉంటుంది. కానీ సముద్రం నుండి ఎక్కడికి వెళ్తుంది, మంచినీటికి, నదుల్లోనికి వెళ్తుంది. అప్పుడు అలాగ నదుల్లో ఏం చేస్తుంది, గుడ్లు పెట్టేస్తుంది. ప్రజన్నం అయిపోయాక మళ్ళీ నదుల నుంచి సముద్రానికి వెనక్కి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఏదైనా జీవి సముద్రాల్లో ఉండి ఎక్కువ టైం సముద్రంలో ఉండి ఒక పర్పస్ అంటే ఒక ప్రయోజనాన్ని ఆశించి, ఏంటి ఆ ప్రయోజనం, ప్రజననము, గుడ్లు పెట్టే నిమిత్తం ఎక్కడికి వచ్చింది, మంచినీటికి వచ్చింది. అలాంటి వలసని ఏమంటాం, అనాడ్రామస్ వలస అంటాం. అనాడ్రామస్ వలసను చూపించేది పెట్రోమైజాన్. అలాగే హిల్సా ఎలీషా పులస చేప అంటాం, అవి సాల్మన్ చేప, ఇవన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఉప్పు నీటి నుండి మంచినీటిలోనికి మైగ్రేషన్, వలసను చూపిస్తాయి అన్నమాట. ఓకే, అలా కాకుండా వైస్ వెర్సా అంటే ఏంటి, మంచినీటిలో ఉంటాయి కొన్ని, జీవితాంతం ఎక్కువ టైం, జీవితంలో ఎక్కువ టైము మంచినీటిలో గడుపుతాయి. మంచినీరు లేదా ఏంటది నదులు లేదా సరస్సులు మంచినీటిలో ఉండి ఏం చేస్తాయి, ఉప్పు నీటిలోనికి వస్తాయి. మంచినీటిలో ఉండి ఉప్పు నీటిలోనికి వస్తాయి. ఉప్పు నీరు ఏం చేయడానికి, అది కూడా ప్రజన్నం చేయడానికి. ఇక్కడ ప్రజన్నం జరిపేశాక ఉప్పు నీటిలో మళ్ళీ ఏం చేస్తాయి, మంచినీటిలోకి వెళ్ళిపోతాయి. ఇలాగా మంచినీటి నుండి ఉప్పు నీటికి చూపించేటువంటి వలస, రెండిట్లోనూ పర్పస్ ఒకటే, ప్రయోజనం ఒకటే, ఏంటది, ప్రజననము లేదా గుడ్లు పెట్టడం. ఆ వలసని మనం ఏమంటాం, కెటాడ్రామస్ వలస అంటాం. కెటాడ్రామస్ వలస అంటే రెండు రకాలు, మంచినీటి నుంచి ఉప్పు నీటికి వెళ్ళొచ్చు, అలాగే ఉప్పు నీటి నుండి మంచినీటికి వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్తున్నాయి, పర్పస్ ప్రయోజనం ఏంటి, ప్రజననము లేదా గుడ్లు పెట్టడం. ఆ కార్యక్రమం అయిపోయాక మళ్ళీ
యథాస్థితికి యథాస్థానానికి వచ్చేస్తాయి అన్నమాట. తెలుస్తుందా? ఇలాగా మంచినీటి నుంచి ఉప్పు నీటికి వలసను చూపిస్తే దాన్ని ఏమంటాం? కెటాడ్రామస్ వలస అంటాం. అలా కాకుండా సముద్రపు నీటి నుండి మంచినీటికి వెళ్తాయి, దాన్ని అనాడ్రామస్ వలస అంటాం. అలాగా ఈ పెట్రోమైజాన్ అనేది అనాడ్రామస్ వలసను ప్రదర్శిస్తుంది. పెట్రోమైజాను మిక్సిన్ ఈ రెండింటిని మనం ఏ విభాగం కింద చెప్తాము? సైక్లోస్టోమేటా అనేటువంటి విభాగం కింద చదువుకుంటాం. అంటే ఈ సైక్లోస్టోమ్స్ ఏంటనమాట? సైక్లోస్టోమ్స్ గుండ్రని నోరు కలిగినటువంటి జీవులు, అందువలన వీటిని ఏమంటాం? సైక్లోస్టోమేట్స్ అంటాం. శరీరం చాలా పొడవుగా సోపాకృతిలో ఉండొచ్చు, లేదా ఈల్ చేప వలె ఉండొచ్చు. అంటే రెండింటి యొక్క లక్షణాలని చెప్పుకుంటాం మనం. ఇవి సముద్రపు జీవులు, సముద్రంలోనే ఉంటాయి ఎక్కువ కాలం. కానీ పెట్రోమైజాన్ ఏం చేస్తుంది? ప్రజల నిమిత్తం మంచినీటిలోనికి వెళ్తుంది, అదొకటి. ఇవన్నీ కూడా ఏంటవి? స్వేచ్ఛా జీవులు. మిక్సిన్ ఇలాంటివన్నీ కూడా స్వేచ్ఛా జీవులు. కానీ పెట్రోమైజాన్ మట్టుకి బాహ్య పరాణజీవి, అంటే సాంగివరస్ పరాణజీవి. అదో పాయింట్ నువ్వు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆస్సిగరాటు అనేటువంటి నిర్మాణం మనం పెట్రోమైజాన్లో చూస్తాం, కానీ మిక్సిన్లో ఆస్సిగరాట్ అనే నిర్మాణం ఉండదు. అందువల్ల నోరు ఎక్కడ ఉంటుంది? పూర్వాంతంలో ఉంటుంది. ఆ సిగరెట్ ఉండడం వల్ల పెట్రోమైజాన్లో నోరు ఆ సిగరెట్ యొక్క ఉదర భాగంలో ఉంటుంది. వాజాలు చూస్తే పెట్రోమైజాన్లో నీకేంటంటే పృష్ఠవాజాలు 2 చూస్తావు. మొదటి పృష్ఠవాజం, రెండవ పృష్ఠవాజం. అదే మిక్సిన్లో చూస్తే పృష్ఠవాజం అనేది లోపించి ఉంటుంది, అది కనబడదు. దాని స్థానంలో మనకి ఉదర మధ్యవాజం అనేది కనబడుతుంది. అంటే ఉదరతలంలో ఉంటుంది, శరీరం మధ్య వరకు ఇంచుమించు విస్తరించి ఉంటుంది, కాబట్టి దాన్ని ఉదర మధ్యవాజం అంటాం. రెండిట్లోనూ పుచ్చవాజము అనేటువంటి నిర్మాణం ఉంటుంది. అర్ధవర్తుల కుల్యలు పెట్రోమైజాన్లో అయితే 2 ఉండవచ్చు, మిక్సిన్లో అయితే 1 ఉండవచ్చు. నెక్స్ట్ ఏంటది? పీనియల్ నేత్రం అనేది పెట్రోమైజాన్లో ఉంటుంది, అదే మిక్సిన్లో చూసుకుంటే ఉండదు. తర్వాత మూత్రపిండాలు, అంటే విసర్జనకు తోడ్పడేటువంటి అంగాలు మూత్రపిండాలు. అవి పెట్రోమైజాన్లో చూస్తే మధ్య వృక్క రకానికి చెందిన, అంటే మీసోనెఫ్రిక్. అదే మిక్సిన్లో చూస్తే ప్రోటోనెఫ్రిక్, ప్రాథమిక వృక్క రకానికి చెందినవి. అదొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ సైక్లోస్టోమేట్స్ ఉభయలైంగికాలు ఉంటాయి పెట్రోమైజాన్ లాగా, మిక్సిన్ లాగా ఉభయలైంగికాలు ఉంటాయి. పెట్రోమైజాన్ లాగా ఏకలైంగికాలు కూడా ఉండవచ్చు. నెక్స్ట్ పెట్రోమైజాన్ లాగా అండాలు చిన్నవి పెడతాయి, అలాగే మిక్సిన్ లాగా అండాలు పెద్దవి పెట్టేవి కూడా ఉంటాయి. అలాగే కపాల నాడులు, అంటే మెదడు నుండి వెనుపాముకు వచ్చే నాడులను మనం కపాల నాడులు, క్రేనియల్ నర్వ్స్ అంటాం. అవి పెట్రోమైజాన్లో చూసినట్లయితే 10 ఉండవచ్చు, మిక్సిన్లో చూస్తే 8 జతలే ఉంటాయి. ఏదేమైనా ఏంటవి? సైక్లోస్టోమేట్స్ లక్షణాల కింద మనం భావిస్తాం. తర్వాత పెట్రోమైజాన్లో ఈ సైక్లోస్టోమేట్స్ ప్రత్యక్షాభివృద్ధిని చూపిస్తాయి, మరికొన్ని పరోక్షాభివృద్ధిని చూపిస్తాయి. పెట్రోమైజాన్ వంటివేమో పరోక్షాభివృద్ధి, ఎందుకు? వాటి యొక్క జీవిత చరిత్రలో అమ్మోసీటస్ అనేటువంటి లార్వా ఉంది. మిక్సిన్ వంటివి ఏమిటి? ప్రత్యక్షాభివృద్ధి, ఎందుకంటే వాడి జీవిత చరిత్రలో ఏ విధమైన లార్వా లేదు. వాడు ఎస్ఏ అడగొచ్చు, ఏం అడగొచ్చు? సైక్లోస్టోమేటా సాధారణ లక్షణాలు, వర్గీకరణ. అంటే ఏంటి సాధారణ లక్షణాలు? ఈ చెప్పుకున్న 2 పాయింట్స్ కలిపి రాసుకుంటే సాధారణ లక్షణాలు. వర్గీకరణ ఏంటి? 2 క్రమాలు ఉన్నాయి, పెట్రోమైజాన్షియా, మిక్సినాయిడియా. పెట్రోమైజాన్షియాకి ఎగ్జాంపుల్ పెట్రోమైజాన్, మిక్సినాయిడియాకి ఎగ్జాంపుల్ మిక్సిన్. అది ఓకే, అలాగే మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా నీకు మళ్ళీ షార్ట్ అడగొచ్చు, ఇది పెట్రోమైజాన్ మిక్సిన్ మధ్య భేదాలు, షార్ట్ కానీ ఎస్ఏ కానీ అడగొచ్చు. అలాగే ఒక్కోటి అడగొచ్చు, ల్యాంప్రే, పెట్రోమైజాన్, లేదా మిక్సిన్, లేదా హేగ్ చేప, లేదా సైక్లోస్టోమ్స్ అని షార్ట్కి అడగొచ్చు. ఏది ఏమైనా నీకు చక్కగా డయాగ్రామ్స్ రావాలి, అలాగే ఐడెంటిఫికేషన్, గుర్తింపు అనేది రావాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగతాది చూద్దాం.